హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం JDBCలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సెలెక్ట్ క్వెరీని జావా JDBCలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట system.out.println SNO sname address. ఈ లైన్ ద్వారా అవుట్పుట్లో కాలమ్ హెడ్డింగ్స్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే తర్వాత వచ్చే డేటా ఏ కాలమ్కి సంబంధించినదో సులభంగా అర్థమవుతుంది. తర్వాత రిజల్ట్ సెట్ RS ఈక్వల్స్ st.executeQuery select RF from student. రిజల్ట్ సెట్ అనేది JDBCలో ఒక ఇంటర్ఫేస్. డేటాబేస్ నుండి సెలెక్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే అన్ని రికార్డ్స్ని స్టోర్ చేయడానికి రిజల్ట్ సెట్ ఉపయోగపడుతుంది. RS అనేది రిజల్ట్ సెట్ టైప్ రెఫరెన్స్ వేరియబుల్. ఇది డేటాబేస్ నుండి వచ్చిన రిజల్ట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ST అంటే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది స్టేట్మెంట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్. ఈ మెథడ్లోనే క్వెరీ రాస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ తర్వాత వైల్ RS.next. RS.next మెథడ్ ప్రతిసారి రిజల్ట్ సెట్లోని నెక్స్ట్ రోకి మూవ్ అవుతుంది. రో ఉన్నంతవరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందని. తర్వాత RS.getInt SNO ప్రస్తుతమున్న రోలోని SNO కాలమ్ వాల్యూని ఇంటీజర్ రూపంలో తీసుకుంటాం. తర్వాత RS.getString sname ప్రస్తుతమున్న రోలోని sname కాలమ్ వాల్యూని స్ట్రింగ్ రూపంలో తీసుకుంటాం. RS.getString saddress ప్రస్తుతమున్న రోలోని saddress కాలమ్ వాల్యూని స్ట్రింగ్ రూపంలో తీసుకుంటాం. ఈ లైన్ ద్వారా ప్రస్తుతమున్న రోలోని SNO sname saddress వాల్యూస్ని ఒకే లైన్లో కాన్సోల్పై ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు రిజల్ట్ సెట్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూడం. మనకి సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో మెథడ్ని కూడా యూజ్ చేసి రిజల్ట్ని చూడొచ్చు. అది ఎలానో చూడం. ఈ లైన్ ద్వారా నంబర్ కాలంలో ఉన్న ఇంటిజర్ వాల్యూని నో వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఈ లైన్ ద్వారా sname కాలంలో ఉన్న స్టూడెంట్ నేమ్ని నేమ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ లైన్ ద్వారా అడ్రస్ కాలంలో ఉన్న అడ్రస్ని అడ్రస్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. తర్వాత system.out.println నంబర్ ప్లస్ నేమ్ ప్లస్ అడ్రస్ ఈ లైన్ ద్వారా ప్రతి రోలోని SNO sname అడ్రస్ వాల్యూస్ని కాన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఈ రెండు కోడ్స్ కూడా సేమ్ అవుట్పుట్ ఇస్తాయి, కానీ డిఫరెన్స్ కోడింగ్ స్టైల్లో ఉంది. మొదటి కోడ్లో రిజల్ట్ సెట్ నుండి వచ్చిన వాల్యూస్ని డైరెక్ట్గా system.printlnలో ప్రింట్ చేస్తున్నాం. ఇవి చిన్న ప్రోగ్రామ్స్కి సరిపోతుంది. రెండో కోడ్లో రిజల్ట్ సెట్ నుండి వచ్చిన వాల్యూస్ని ముందుగా వేరియబుల్స్ నో నేమ్ అడ్రస్లో స్టోర్ చేసి తర్వాత ఆ వేరియబుల్స్ని system.printlnలో ప్రింట్ చేస్తున్నాం. ఇలా వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల కోడ్ క్లీన్గా ఉంటుంది, రీడబిలిటీ పెరుగుతుంది, డీబగ్గింగ్ ఈజీ అవుతుంది. అలాగే అవసరమైతే అదే వేరియబుల్స్ని ప్రోగ్రాంలో తర్వాత కూడా రీయూజ్ చేయొచ్చు. అందుకే రియల్ ప్రాజెక్ట్స్, కంపెనీస్లో ఎక్కువగా వేరియబుల్ అప్రోచ్నే ఫాలో అవుతారు. ఈ వీడియోలో JDBCలో సెలెక్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో చూసాం. తర్వాతి వీడియోలో అప్డేట్ ఆపరేషన్ ద్వారా డేటాని ఎలా అప్డేట్ చేయాలో, అలాగే డిలీట్ ఆపరేషన్ ద్వారా ఒక రోని ఎలా డిలీట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.